హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో చౌరస్తా వద్ద ఇసుక ట్రాక్టర్ అతివేగంగా బోల్తా పడింది. వీరవంక మండలం కల్లుపల్లి, విలాసాగర్, తనుగుల, మానేరు వాగు నుంచి ప్రతిరోజు వందలాది ఇసుక ట్రాక్టర్లు తెల్లవారుజామున అతివేగంగా కమలాపూర్ నుంచి అంబాల మీదుగా హన్మకొండకు అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఉదయం పోలీసు వారు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటుండగా 4 ట్రాక్టర్లు ఇసుక లోడుతో దొరికిపోవడంతో మిగిలిన డ్రైవర్లు అతివేగంగా వచ్చి అంబాల వద్ద ఒక ట్రాక్టర్ బోల్తా పడిందని తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల అతివేగం వలన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని పక్కా సమాచారం మేరకు దాడులు చేయగా 4 ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సిఐ హరికృష్ణ తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఇసుక దందా మాఫియా అనేది చాలా భయంకరంగా జరుగుతున్నది. ఈరోజు మార్నింగ్ పోలీసు వాళ్ళు ఇసుక ట్రాక్టర్లు ఆపితే తప్పించుకునే క్రమంలో వాళ్ళు ఓవర్ ర్యాష్ పోవడం వల్ల నేను పొద్దున్నే ఉదయాన్నే 6 గంటలకు బాయికాడి పోదామని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తూనే ఒక్క క్షణం అయితే నేను చనిపోయేటోని. నేను ఆల్ ఆఫ్ సడన్గా బ్రేక్ వేయడం వల్ల ఆగిపోయినా కానీ లేకపోతే ఆ స్పీడ్కు నేను ఎక్కడున్న పడి చనిపోయేటోని. ఇంకో ట్రాక్టర్ అంబాల విలేజ్లో కూడా తెనుగోళ్ళకి యాక్సిడెంట్ అవునట్టు కొంచెం అయితే. ఇంకో ట్రాక్టర్ ఇక్కడ ఆటోకు గుద్ది కొంచెం అయితే ఆటోకు రాకు ఆ టర్నింగ్ క్రమంలో స్పీడ్గా అదే స్పీడ్లో టర్నింగ్ చేయడం వల్ల అడ్డం పడి ట్రాక్టర్ బోల్తా పడ్డది. ఈ డ్రైవర్లకు కూడా లైసెన్స్ లేని డ్రైవర్లను, మైనర్ డ్రైవర్లను పెట్టుకొని ఈ కల్లుపల్లి, వీరవంక వాళ్ళు ఈ కమలాపూర్ నుంచి వెళ్ళి అంబాల శ్రీరాములపల్లికి పోతున్నారు. ఈ శ్రీరాములపల్లి, అంబాల గ్రామ ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. పొద్దున మార్నింగ్ వాకింగ్ పోవాలంటే కూడా చాలా భయపడుతున్నారు. పొద్దున 4 గంటల నుంచి వెళ్ళి 6-6:30 వరకు వందలాది ట్రాక్టర్లు వెళ్తున్నాయండి. దయచేసి మాయందు దయతలిచి పోలీసు వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ క్రమంలో మేము 2 గ్రామాలు కలిసి అవసరమైతే కలెక్టర్ వరకు కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తాము.